హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఈరోజు గోవా బ్లాగ్ వచ్చేసి లాస్ట్ బ్లాగ్ అనమాట. ఈరోజు మేము కర్నూలుకి బయలుదేరుతున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని బయలుదేరాలి. సో మార్నింగ్ కొంచెం లేట్గా లేసాము. నైట్ బాగా డాన్స్ చేసి వచ్చాం కదా, అలసిపోయామన్నమాట. 11 వరకు మేము అక్కడే ఉండడం వల్ల మార్నింగ్ లేట్గా లేచి ఫ్రెష్ అప్ అయిపోయాము. రిఫ్రెష్ అయిపోయింది. అలాగే షేక్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ మా కోచ్తో మాట్లాడుతున్నారు, ఎలా వెళ్ళాలా ఏంటి అనేది. మేము వెళ్ళాలనుకున్న ట్రైన్ క్యాన్సిల్ అయింది అనమాట. సో అందువల్ల మేము ఎట్లా వెళ్ళాలన్నది ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ మాట్లాడుకుంటూ. సో ఇక్కడ చెట్లు బాగున్నాయని చెప్తున్నాం కదా. ఇక్కడ మనీ ప్లాంట్లు, అలాగే తమలపాకు చెట్లు, ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు. ఈ చెట్టు చూడండి, మనీ ప్లాంట్ ఈ పెద్ద చెట్టుకు ఏర్లన్నవి అతుక్కొని ఎంత పెద్దగా వచ్చింది అంటే ఆకు అంత పెద్దగా వచ్చి తీగలు మనకు మర్రుడలు కదా కిందికి ఎలా ఏలబడతాయో అలా మర్రులలాగా ఏలబడిపోయినాయి అన్నమాట. చూడనీకి మాత్రం ఒక చిన్న మొక్క నుంచి వెళ్ళింది ఇది, అంటే ఇది చిన్న కాండం లాగా ఉంది, కానీ మొత్తం పారుకుపోయింది అనమాట. చెట్టు మొత్తానికి కట్టిపోయింది. మన సైడ్ అయితే ఇంత పెద్దగా రావు. ఇక్కడ ఎందుకు వస్తున్నాయంటే చెట్టుకు అతుక్కోవటం వల్ల చెట్టుకు ఉండేటటువంటి పోషణ తీసుకుంటున్నాయి ఇవి అని చెప్పేసి మా హస్బెండ్ చెప్తూ ఉన్నాడు అనమాట. చెట్టు మొత్తం కూడా మనీ ప్లాంట్తోనే నిండిపోయింది. చూడండి, పెద్దగా ఉన్నాయి ఆకులు. అయితే మన సైడ్ అయితే మనం మనీ ప్లాంట్ ఆకులు ఎంత పెద్దగా ఉంటే అన్ని డబ్బులు ఉంటాయి అనుకుంటాము. ఇక్కడ మరి వీళ్ళకి హోటళ్ళలో కూడా అన్ని డబ్బులు వస్తున్నాయంటారా? మీరే చెప్పాలి. ఎంత బాగుంది కదా, అసలు ఆకు కూడా భలే నైస్గా కనిపిస్తుంది. వీడియోలో కన్నా రియల్గా చాలా బాగుంది అనమాట. అండ్ ఈ కింద పక్కన చూడండి గ్రీన్ చిన్న చెట్లు, అవి కూడా అసలు భలేగా పెట్టారనమాట. ఎక్కువ తక్కువ లేకుండా వాటి మధ్యలో మళ్ళీ వేరే మొక్కలు రాకుండా పెట్టారు. చాలా బాగుంది. సో ఇక్కడ కూర్చుందామని చెప్పేసి నేను చెట్టు కిందకి అయితే వచ్చాను. ఇక్కడ పక్షులు భలే అరుస్తూ ఉన్నాయి. మ్యాక్సిమం ఇక్కడ కాకులు ఎక్కువ ఉన్నాయి. కాకులు విపరీతంగా ఉన్నాయి. కాకుల సౌండ్ అయితే భలే అనిపిస్తుంది పొద్దున పూట. సముద్రం ఉన్నందుకో ఏమో తెలియదు కానీ కాకులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇంకా అందరూ రూమ్స్ ఖాళీ చేయడానికి రెడీ అవుతూ ఉన్నారు. మేమొక్కరమే కాదు, మాతో పాటు వచ్చిన 160 దంపతులు కూడా రూములు ఖాళీ చేయాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ బ్యాచ్ దిగుతుంది. నెక్స్ట్ బ్యాచ్ 11 కంతా వచ్చేస్తారు. సో మేము 10 కంతా ఖాళీ చేసేస్తే ఈ రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి ఇస్తారనమాట. సో ఈ రూమ్ మేము ఇక్కడ ఉన్నది మాకు గుర్తుండాలని చెప్పేసి ఈ రూమ్ని మేము వీడియో తీసుకుంటున్నాము. సో మా రూమ్ నెంబర్ వచ్చేసి 43 నెంబర్. ఇది వచ్చేసి మాకు ఒక స్పెషల్ మెమరబుల్ మూమెంట్ అన్నమాట ఇవన్నీ. ఎందుకంటే మేము మామూలుగా వచ్చినా కూడా ఇంత హ్యాపీగా ఉండలేము. ఎందుకంటే మనం సొంత డబ్బులతో పెట్టుకొని పోయినప్పుడు బడ్జెట్ ఖచ్చితంగా వేస్తాము. అన్ని డబ్బులు అయ్యాయి, ఇన్ని డబ్బులు అయ్యాయి, ఇక్కడ ఇంత ఖర్చు అయింది, అక్కడ ఇంత ఖర్చు అయిందని. ఇక్కడ ఏంటంటే మేము జస్ట్ క్వాలిఫై అయ్యే ప్రాసెస్లో కంప్లీట్గా బడ్జెట్ అన్నది లేకుండా వెళ్ళటం అన్నది చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పర్సనల్ థింగ్స్ మనం ఏమైనా తీసుకున్నామంటే ఖర్చు వస్తుంది. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. దీనిలోకి సపరేట్గా చిన్న కాయలు వచ్చినాయి. అవి ఏంటివో తెలియదు కానీ భలే ఉన్నాయన్నమాట. ఆ చెట్లనే చూపిస్తున్నారు. సో ఫైనలీ మా లగేజ్ వెళ్ళిపోయింది. మేము కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈరోజు స్పెషల్స్ ఏమేమి పెట్టారో చూద్దాం రండి. నిన్న మేము మాకు పెట్టిన స్పెషల్ ఏంటి అనేది చూపించాను కదా. ఈరోజు స్పెషల్స్ ఏముంటాయో చూద్దాం. మ్యాక్సిమం అందరూ రెడీ అయ్యి లగేజెస్ అయితే తీసుకొని అయితే వచ్చారు రూమ్స్ ఖాళీ చేసేసి. ఎందుకంటే కొంతమంది తొందరగా బుక్ చేసుకున్నారు ట్రైన్స్. సో ట్రైన్ ఉండే వాళ్ళు ఫాస్ట్గా తినేసి ట్రైన్ టైంకి వెళ్ళాలని చెప్పేసి లగేజెస్ అయితే తీసుకొచ్చుకున్నారు. మా ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 5కి ఉంది. మాకు లేట్గా బుక్ అయిపోయాయి అన్నమాట. సో అందుకే మేము చాలా తంపుగా ఉన్నాము. మేము ఇక్కడ టిఫిన్ తిన్న తర్వాత కూడా మ్యాక్సిమం 1 వరకు మేము ఇక్కడే వెయిట్ చేయాలి. ఎందుకంటే మేము బుక్ చేసుకున్నటువంటి వెహికల్ కూడా లేట్గా వస్తారు అని చెప్పేసి అన్నారు. అంటే మాకు ఇక్కడికి వచ్చేసరికి 1 అవుతుందని చెప్పేసి అయితే అన్నారు. సో అందుకే ప్రశాంతంగా టిఫిన్ తినేసి ఇంకా ఏమైనా చూసేటి ఉంటే చూసేసుకొని కూర్చోవచ్చులే అని చెప్పేసి అయితే అనుకున్నాం అన్నమాట.
సో హోటల్ ఈరోజు కిటకిటలాడిపోతూ ఉంది కదా రెస్టారెంట్. అందరూ ఊరికి వెళ్ళాలిగా, అందుకే అందరూ తొందరగా వచ్చేసారు. మాకు టేబుల్ కూడా ఉంటుందో ఉండదో అనుకుంటూ వచ్చాము. సో మా కోచెస్ వాళ్ళైతే వెంటనే వెళ్ళిపోయారు. నేను మాత్రం కొంచెం కూర్చొని వీడియో తీపించుకున్నాను. మా హస్బెండ్కి ఏంటంటే ఏమేమి పెడుతున్నారు ఇది అనమాట. అవన్నీ మీకు చూపించాలనే ఇంటెన్షన్తో మొత్తం వీడియోస్ అయితే తీస్తున్నాడనమాట. ఇవి బన్నులో బ్రెడ్లో తెలియదు, వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఎగ్ బుర్జీ పెట్టారు, చికెన్ రోల్స్ పెట్టారు. ఇవి వచ్చేసి చికెన్ రోల్స్ మసాలాలన్నీ వేసి తయారు చేస్తారు అది. అండ్ గీ పెట్టారు. ఇది వచ్చేసి ఓట్స్తో చేసినటువంటి లెమన్ రైస్ అనమాట, లెమన్ ఓట్స్ అనమాట అది. ఇది వచ్చేసి ఏదో సంథింగ్ పెట్టారు. నాకైతే కొన్ని పేర్లు కూడా తెలియవు ఇందులో నిజం చెప్పాలంటే. ఇదేందో మీ అందరికీ చూపిస్తే ఒక ఆనందం. అండ్ ఇంకొకటి చెప్పనా, మా కోచెస్ కూడా చూస్తే ఇన్ని ఐటమ్స్ పెట్టారా, మీరు ఇన్ని ఐటమ్స్ తిన్నారా అని చెప్పేసి చెప్పడానికి ఉంటుంది కదా. సో వాళ్ళకు కూడా చూపించినట్టుగా ఉంటుందని చెప్పేసి నేను ఇన్ని ఐటమ్స్లో ఏం తినాలనో అర్థం కాక ఫ్రూట్స్, నానబెట్టిన బాదాము, మొలకెత్తిన విత్తనాలు, డ్రై ఫ్రూట్స్ మాత్రమే పెట్టేసుకున్నాను. ఇంకా ఏ టిఫిన్ కూడా నేను తినలేదు. నాకు తినడానికి కూడా అసలు అదేమంటారు పొట్ట యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నేను షేక్ తాగేసి వచ్చాను కదా. సో నా పొట్ట యాక్సెప్ట్ చేయలేదు, అందుకని నేను తినలేదు. సో మరి వీళ్ళంతా షేక్ తాగారో లేదో నాకైతే తెలియదు. సో ఫైనల్గా అయితే మాత్రం ఫుడ్ కోర్ట్స్ భలేగా ఉంది ఇక్కడ. మనం టేబుల్ నెంబర్ చెప్పామంటే దోశ కావాలి అంటే మన టేబుల్ దగ్గరికి తెచ్చిస్తారు. పూరి ఉంది, బఠానీ కూర ఉంది, అలాగే ఇదేంటో తెలియదు. గుగ్గులు, అలసంత గుగ్గులతో కూడా ఇక్కడ సూప్ లాగా చేశారు. ఇది అలసంత గుగ్గులది. అండ్ టమోటాలు చూడండి ఎంత బాగా చేసి పెట్టారో. ఇంట్లో అయితే టమోటాలు మస్తు ఉంటాయి, కానీ ముట్టుకోము మనం కదా. సో మనకు హాఫ్ బాయిల్ కావాలంటే హాఫ్ బాయిల్ చేసి ఇస్తారు, ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ చేసి ఇస్తారు. ఇలా రకరకాల బ్రేక్ఫాస్ట్. ఇదంతా స్నాక్స్ అనుకోండి, ఇదంతా స్నాక్ ఐటము. కేక్స్ ఉంటాయి, సాస్ ఉంటుంది, బ్రెడ్ ఉంటుంది, జామ్ ఉంటుంది, ఇంకంతా బేకరీ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో మ్యాక్సిమం వీటిలో ఏది కూడా మేము టచ్ చేయలేదు. చాలామంది పీపుల్ కూడా ఇవి ఏవి టచ్ చేయలేదు. 162 మంది కపుల్స్ వస్తే ఇంత కొంచెం ఏంటికి సరిపోతాయి చెప్పండి. సరిపోతాయని కాదు, కానీ మ్యాక్సిమం మేమంతా హర్బల్ లైఫ్ కోచెస్ కాబట్టి మ్యాక్సిమం హెల్దీ బ్రేక్ఫాస్టే ప్రిఫర్ చేస్తాము. సో నా ఫుడ్ ప్లేట్ మొత్తం కూడా కంప్లీట్లీ ఇక్కడ ఉండే వాటితోనే నిండిపోయిందనమాట. సో నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ పెట్టుకున్నాను. సో కోల్డ్ కాఫీ, ఎనర్జీ డ్రింక్ ఉంది, ఆ తర్వాత వచ్చేసి ఇది ఏమంటారు బీట్రూట్ జ్యూస్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి టీ కాఫీ తాగాలి అనుకునే వాళ్ళకు టీ కాఫీ అందులో వేసుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట. అసలు ఇవన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అండ్ ఇది వచ్చేసి పరోటా అండి. పరోటా కూడా ఒకటి తినలేమని చెప్పేసి ఒక పరోటాలో 4 స్లైడ్స్ చేశారు. సో టేస్ట్ చూద్దామని నేనైతే ఒక పరోటా అంటే ఒక స్లైడ్ ఇప్పించుకున్నాను. నిజంగా అమేజింగ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా ఎమ్మీగా కూడా అనిపించింది. సో తర్వాత వచ్చేసి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా వెహికల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా, తప్పదు. సో ఇక్కడ హాల్లో వచ్చి అయితే కూర్చున్నాం అనమాట. ఇక్కడ ఈ డిజైన్ భలేగా ఉంది, సో అందుకనే వీడియో తీశాను. ఇంకా మాకు వెహికల్ రాగానే బయలుదేరాము. రైల్వే స్టేషన్లో వచ్చేసి మేము ఒక 1 అవర్ వెయిట్ చేసాము. సో రైల్స్ పోతూనే ఉన్నాయి కానీ మా రైలు రావట్లేదు అని చెప్పేసి మా ట్రైన్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ రైల్వే స్టేషన్లో ఎక్కువగా జనాలు అయితే లేరు, బాగా ప్రశాంతంగా ఉందన్నమాట. సో కంపార్ట్మెంట్స్ వచ్చేసి 2 ఉన్నాయండి. సో మేము ఈవినింగ్ టైంలో ఫ్రెష్ తాగుతాం కదా, మేము ఏం చేసామంటే రూమ్లోనే హాట్ వాటర్ బాటిల్లకు పోసుకొని వచ్చుకున్నాము. మా హస్బెండ్కి ఇస్తే అది చల్లగా అయిందని ఫేస్ చూడండి ఎట్లా పెట్టాడు, వేడిగా లేవు చల్లగా అయిపోయినాయి అని చెప్పేసి. సో తర్వాత కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ట్రైన్ వచ్చేంత వరకు టైంపాస్ అయితే చేసాము. సో మొత్తానికైతే ఇలా మా గోవా ట్రావెలింగ్ అనేది జరిగింది. మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. సో మీరు మా ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అలా అయితే సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫైనల్లీ మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వస్తుందని మాకు ఇక్కడ చెప్పారనమాట. అందుకే మేము ఇక్కడికి వచ్చి నిలబడ్డాము. మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. చూడడానికి ట్రైన్ అంతా దుమ్ము కొట్టుకొని వచ్చేసింది, కానీ లోపల బాగా నీట్గా ఉంది. మేము వచ్చేటప్పుడు ట్రైన్ మాత్రం నీట్గా ఉంది, లోపల మాత్రం చాలా చెత్తగా ఉందన్నమాట.
సో అది నాకు భలే నవ్వు వచ్చింది. ఈ ట్రైన్ చూసి మేము భయపడినాం అనమాట. అమ్మో ఇంత గలీజ్ ఉందా అని. లోపలికి వస్తే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈసారి మాకు కింద పైన వచ్చాయన్నమాట బెర్త్లు. మా హస్బెండ్ పైన, కింద నేను వచ్చేసి తీసుకున్నాము. కూర్చోగానే ఫస్ట్ మళ్ళీ వేడి ఫ్రెష్ పోసేసుకొని వాటర్ తీసుకొని ఫ్రెష్ అయితే తాగుతున్నాము. సో ఫ్రెష్ తీసుకునేది అయిపోగానే నెక్స్ట్ షేక్ తీసేసుకోవటం అండ్ రెస్ట్ తీసుకోవటం అన్నమాట. ఈ బ్లోటర్ వచ్చేసి మాకు ఒకటి కంపెనీ వాళ్ళు మొన్న గిఫ్ట్గా ఇచ్చారు. ఒకటి వచ్చేసి ఇంత ముందుకు మా కోచ్ ఇచ్చాడు అనమాట, సీనియర్ కోచ్. ఇవి రెండు బాగా ఉపయోగపడతాయి హాట్ వాటర్కి అని చెప్పేసి వీటిలో మేము హాట్ వాటర్ అయితే పోసుకొని ఫ్రెష్ అయితే తీసుకుంటూ అట్లా అసలు ఇట్లా ట్రైన్లో ఈ ఫ్రెష్ తాగుతూ ఇలా ట్రైన్ వెళ్ళేది చూస్తుంటే ఆ ఎంజాయ్మెంటే వేరబ్బా. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఆ లాస్ట్ డైలాగ్ మనం చెప్తే కిక్కే వేరన్నట్టుగా ట్రైన్లో వెళ్ళేటప్పుడు షేక్ అండ్ ఫ్రెష్ తీసుకుంటూ ఆ వ్యూ చూస్తే ఆ కిక్కే వేరబ్బా. సో షేకర్ కప్ అయితే ఒకటే తీసుకొచ్చాను. ఆయన తాగిన తర్వాత నాకు కూడా ఇక్కడ షేకర్ అన్నది మిక్స్ చేస్తున్నాను అనమాట. వాటర్ అయిపోయాయి మా దగ్గర. సో ట్రైన్లోకి వస్తే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము. ఆ వాటర్ అయితే అసలు ఏం బాగోలేవు, కానీ తప్పదు కదా. వాటర్ మళ్ళీ మాకు ఇంకా నేను దిగేంత వరకు మేము ఎంత కష్టాలు పడుకుంటూ వెళ్ళామంటే వచ్చేటప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత గుంతకల్లులో మాకు ట్రైన్ కరెక్ట్గా 2కి దించింది అనమాట ఏకున. సో మేమేమనుకున్నామంటే అక్కడ నుంచి డోన్కి అదే ట్రైన్లోనే దిగుదాంలే అనుకున్నాం. మా టైం మన చేతిలో ఉండదంటారు కదా. సో ఎగ్జాక్ట్గా మేము గుర్తుకు వచ్చేసరికి టీసీ వచ్చాడనమాట. సో టీసీ వచ్చేసి మీరు ఇక్కడ దిగాలి, ఈ సీట్స్ వేరే వాళ్ళకి రిజర్వ్ అయి ఉన్నాయని చెప్పేసి కరెక్ట్గా మమ్మల్ని దించేశారు. అక్కడికి మేము కొంచెం మూవ్ అయిన తర్వాత వాష్రూమ్స్కి వెళ్ళి అట్లా వెళ్దాం అనుకున్నాం, కానీ వద్దు మళ్ళీ పట్టుకుంటే ప్రాబ్లం అని చెప్పేసి దిగేసి అక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళామన్నమాట. ఇంకొక ట్రైన్ ఎక్కి వెళ్దామంటే 6కి ఉంది. అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళాము. అసలు చాలా నైట్ టైం అసలు ఎప్పుడే కానీ ఒకటే ప్లేస్కి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. నైట్ టైం కనుక మనకి ట్రావెలింగ్ కరెక్ట్గా లేదంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నది మేము ఫేస్ చేస్తే కానీ మాకు అర్థం కాలేదు. సో ట్రైన్లో మాకు నిద్రనే లేదనమాట. మేము 2 కల్లా దిగుతామని చెప్పేసి 1 గంటగా లేచేసాము. సో మామూలుగా 6 నుంచి 7, 8, 9 అలా పడుకున్నామంటే ఈ అమ్మే వాళ్ళు ఉంటారు కదా, గోల అనమాట. సో ఇలా మొత్తానికైతే రిస్క్ పడుతూ రిస్క్ చేస్తూ మొత్తానికైతే కనుక ఇంటికైతే వచ్చేసాము. సో ఇంటికి వచ్చిన వ్లాగ్ అన్నది రేపటి వీడియోలో షేర్ చేస్తాను. మీరు అలాగే స్టాచ్యూగా ఉండండి, మా వీడియోస్ని చూస్తూ ఉండండి. మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.